హాయ్ అండి, ఈరోజు మీకు ఒక కథ చెప్తాను. రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒకరోజు తన పని చేసుకుంటూ ఉండగా కనుచూపు మేరలో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఆ రాయిని ఇంటికి తీసుకెళ్ళి తన భార్యకి ఇచ్చాడు. తన భార్య దాన్ని గూటిలో పెట్టింది. కొన్ని రోజుల తర్వాత కుంకుడుకాయలు కొట్టడానికి ఆ రాయిని తీసుకొచ్చింది. ఒక రోజున వాళ్ళ పిల్లాడు రాళ్ళ ఆట ఆడుకోవడానికి ఆ రాయిని తీసుకొని బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలందరూ మిఠాయి బళ్ళ చుట్టూ గూగారు. ఈ పిల్లాడు కూడా ఆ చేతిలో రాయి పట్టుకొని ఉన్నాడు. ఆ రాయి మిఠాయి వ్యాపారిని బాగా ఆకర్షించింది. అతను బాబుతో, ఈ రాయి నాకు ఇస్తావా, నీకు లడ్డు ఇస్తాను అన్నాడట. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు. సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకుని అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను, ఎవరో పిల్లాడి చేతిలో ఉంది, బాగుంది కదా అని లడ్డు ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు ఆ స్నేహితుడు. ఆ రాయిని అతను కావాలని అడిగితే ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకు పోయి వస్తువులను వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి, అదేమిటి భలే ఉంది, నాకు ఇచ్చేయని అడిగాడు. దానికి అతను కొంత డబ్బు తీసుకుని ఆ వ్యాపారికి ఇచ్చేశాడు. బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్లపైన పేపర్ వెయిట్గా వాడసాగాడు. కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి రాయిని చూసి అతనికి మరింత డబ్బుని ఇచ్చి రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకు తీసుకుని వెళ్ళి పరీక్ష చేస్తే అది కొన్ని కోట్ల విలువ చేసే మేలిమి వజ్రం అని తెలిసిందట. నీతి ఏంటంటే, అదే రాయిని ఒకళ్ళు కుంకుడుకాయలు కొట్టడానికి, ఒకరు ఆడుకోవడానికి, ఒకరు లడ్డు కోసం ఇచ్చేశారు. ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు. అలాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైంది, ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. మానవ జీవితం పరమార్థం తెలుసుకుని వారు ఈ జన్మను సరిగ్గా వాడుకుంటూ జీవనశక్తి పొందగలుగుతారు. లేని వారు ఈ జీవితాన్ని వృధా చేసుకుంటారు. అసలు మానవ జన్మ ఎత్తిన ఈ మనుషులందరూ వజ్రాలే. తమలోని మంచి, మానవత్వం, ప్రేమ అనే దగదగలను దాచుకొని రాళ్ళలా జీవిస్తున్నారు. బాగా అనిపించిందా? కామెంట్ చేయండి. మీకు ఇలాంటివి కావాలంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.